ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయడం ఎలా? దానికి గాను ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి myAadhar.uidi.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మనకి లాగిన్ పేజ్ అనేది కనిపిస్తుంది. లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే మనకి ఆధార్ నెంబరు మరియు క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. నేను నా యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. అదేవిధంగా క్యాప్చాని కూడా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సెండ్ ఓటీపీ క్లిక్ చేయగానే మనకి రిజిస్టర్డ్ ఆధార్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఆ కింద ఇచ్చినటువంటి డాష్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేయగానే మనకి మన యొక్క ఆధార్తో లాగిన్ అయి మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మనకి కావాల్సిన ఆప్షన్ ఏంటంటే ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్. సో ఆ ఆప్షన్ అనేది 14/6/2023 వరకు మనకి ఫ్రీగా చేసుకునే ఆప్షన్ అనేది కల్పించారు. దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. వెరిఫై మీద క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి డాక్యుమెంట్ టైప్ జేపీజీ, పిఎన్జీ ఆర్ పీడిఎఫ్ ఏదైనా ఫార్మేట్లో మనం అప్లోడ్ చేయొచ్చు. పిఓఐ కింద మనకి మ్యాక్సిమం రేషన్ కార్డు ఉన్నవాళ్ళు రేషన్ కార్డు లేదా ఓటర్ కార్డు ఉంటే రెండింటికి పిఓఐ అండ్ పిఓఏకి ఉపయోగపడుతుంది. నేను రేషన్ కార్డు ఆప్షన్ని క్లిక్ చేశాను. ఆ రేషన్ కార్డుని మనం ముందుగానే పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ జేపీజీ ఫార్మేట్లో కానీ తయారు చేసుకొని నేను నా యొక్క గ్యాలరీలో ఉంచుకున్నాను. దాని మీద ఆ ఫైల్స్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నేను డెమో పర్పస్ ఒక డాక్యుమెంట్ అనేది అప్డేట్ చేస్తున్నాను. అలాగే పిఓఏ అడ్రస్ కింద రేషన్ కార్డ్ ఆర్ ఓటర్ కార్డ్ ఈ రెండు అయితే మనకి పిఓఏ కింద యూజ్ చేస్తేనే ఆల్రెడీ చెప్పుకున్నాం కనుక నేను ఇప్పుడు ఓటర్ ఐడిని క్లిక్ చేశాను. ఓటర్ ఐడిని అప్లోడ్ చేయాలి కదా, మనం మళ్ళీ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన యొక్క ఫైల్స్ ఎక్కడైతే సేవ్ అయ్యి ఉన్నాయో ఆ ఫైల్స్ని చూపిస్తుంది. ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసి ఐ హియర్ టు సబ్మిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.